మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో చూసుకుంటే 1951లో ఏర్పాటు చేశారు. అది నవంబర్ 22వ తారీఖున ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారంటే 1952 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది భారత రాష్ట్రపతిచే నియమించబడుతుంది. అలాగే ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ విధులు చూసుకుంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య నిధులను పంపిణీ చేస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని ఏం చేస్తుందంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకి బదిలీ చేస్తుంది. మరి రాష్ట్రాలు ఉన్నటువంటి నిధులను పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఏ విధంగా పంపిణీ చేయాలి, ఏ రేషియోలో పంపిణీ చేయాలనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఆర్థిక సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 1+4, అంటే ఒక అధ్యక్షుడు మరియు 4 సభ్యులు దీనిలో ఈ ఆర్థిక సంఘంలో ఉంటారు. ఆ అధ్యక్షుడు మరియు 4 సభ్యుల కోసం మనం ఈరోజు తెలుసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక సంఘాలు పనిచేశాయి అంటే 15 ఆర్థిక సంఘాలు పనిచేశాయి. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘాన్ని కూడా నియమించడం జరిగింది. అది ఎప్పటి నుంచి 2023 డిసెంబర్ 31వ తారీఖున ఆర్థిక సంఘం అధ్యక్షుడిని నియమించారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆర్థిక సంఘం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిచే నియమించబడుతుంది. మొదటి ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడిందో చూసుకుంటే 1952లో ఏర్పడింది. 5 సంవత్సరాల కాలపరిమితి అని చెప్పాం కనుక 52 నుంచి 57 వరకు. దీని అధ్యక్షుడు ఎవరంటే కేసీ నియోగి. అలాగే రెండవ ఆర్థిక సంఘం 57లో ఏర్పడింది. 57 నుంచి 1962 వరకు కె సంతానం గారు అధ్యక్షత వహించారు. అలాగే మూడవ ఆర్థిక సంఘం 1961లో ఏర్పడింది. 1962 నుంచి 66 వరకు దీని యొక్క అధ్యక్షుడు ఏకే చందా గారు. తర్వాత నాలుగవ ఆర్థిక సంఘం 1965లో ఏర్పడింది. 1966 నుంచి 69 వరకు ఉంది. ఇది పివి రాజమన్నార్ అధ్యక్షతన దీని అధ్యక్షన ఈ ఆర్థిక సంఘం ఏర్పడింది. అలాగే ఐదవ ఆర్థిక సంఘం మహావీర్ త్యాగి అధ్యక్షతన ఈ యొక్క ఆర్థిక సంఘం పనిచేసింది. అలాగే ఆరవ ఆర్థిక సంఘం 1974 నుంచి 79 మధ్య కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. మరి ఏడవ ఆర్థిక సంఘం 1977లో ఏర్పడింది. 79 నుంచి 84 మధ్య జేఎం షలాత్ అధ్యక్షన ఏర్పడింది. అలాగే ఎనిమిదవ ఆర్థిక సంఘం 1982లో 84 నుండి 89 మధ్య వైబీ చవాన్ అధ్యక్షన ఇది పనిచేయడం జరిగింది. తొమ్మిదవ ఆర్థిక సంఘం 1987లో 84 నుంచి 89 వరకు కేపీ సాల్వే గారి అధ్యక్షన ఇది పనిచేయడం జరిగింది. 10వ ఆర్థిక సంఘం 92లో 95 నుంచి 2000 వరకు, అంటే 1995 నుంచి 2000 కంటిన్యూస్గా ఇయర్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి. చూడండి ఒకసారి. కేసీ పంత్ అధ్యక్షత తర్వాత నుంచి. 11వ ఆర్థిక సంఘం 2000 నుంచి 2005 మధ్య ఎంఎం కుస్రో అధ్యక్షన పనిచేయడం జరిగింది. 12వ ఆర్థిక సంఘం 2005 నుంచి 2010 రంగరాజన్ గారు పనిచేశారు. 13వ ఆర్థిక సంఘం 2010 నుంచి 15 మధ్య విజయ్ కేల్కర్ గారు. అలాగే 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 20 మధ్య వైవి రెడ్డి గారు. అంటే రీసెంట్గా 14వ ఆర్థిక సంఘం పూర్తయి 15వ ఆర్థిక సంఘం 2017లో ఏర్పడి 2021 నుంచి 26 వరకు ఇది రన్నింగ్లో ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం. దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ గారు మన దీని యొక్క అధ్యక్షుడు ఉన్నారు. మరి 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2024లో ఉన్నాం మనం. 26తో పూర్తవుతుంది కనుక మనం 1 year 2 years బిఫోర్గానే ఆర్థిక సంఘాన్ని ప్రకటిస్తారు. అందువల్ల రాష్ట్రపతి ఈ ఆర్థిక సంఘాన్ని 16వ ఆర్థిక సంఘాన్ని 2023 డిసెంబర్ 31వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఇది ఏ కాల పరిమితికి పనిచేస్తుందంటే 2026 నుంచి 31 వరకు పనిచేస్తుంది. దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరిని నియమించేశారు ఆల్రెడీ. శ్రీ అరవింద్ పనగరియా గారు. ఈ అరవింద్ పనగరియా గారు మనకి నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది, అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుత ఆర్థిక సంఘం ఎన్నవదంటే మనం మాత్రం 15వ ఆర్థిక సంఘం అని చెప్పాలి. నెక్స్ట్ అప్కమింగ్ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. మరి ఈ 15వ ఆర్థిక సంఘంలో మెంబర్స్ 1+4 అని చెప్పాం. ఈ 1+4లో ఈ 4 మెంబర్స్ కూడా మనకు ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు చూసుకుంటే అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్,
అలాగే అశోక్ లహరి, అలాగే ప్రొఫెసర్ రమేష్ చంద్. ఈ అశోక్ లహరి అనే అతను ఫుల్ టైం మెంబర్గా ఈ యొక్క ఆర్థిక సంఘంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ అరవింద్ పనగరియా గారు నెక్స్ట్ వస్తున్నటువంటి ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘంలో ఇతను వర్క్ చేయడం జరుగుతుంది. అయితే 15వ ఆర్థిక సంఘం యొక్క సెక్రటరీగా అరవింద్ మెహతా గారిని ఐఏఎస్ అధికారిని మనకి సెక్రటరీగా నియమించారు. ఇవన్నీ కూడా ఆర్థిక సంఘం యొక్క ఇన్ఫర్మేషన్గా మనం చూసుకుంటే, ఈ యొక్క ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడింది, ఎవరిచే ఏర్పడుతుంది, ఎంత కాల పరిమితిగా ఏర్పడుతుంది, రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే, ఈ ఆర్థిక సంఘాన్ని ఫైనాన్స్ కమిషన్ అంటారు. ఫైనాన్స్ కమిషన్లో సభ్యుల సంఖ్య 1+4, ఒక అధ్యక్షుడు మరియు 4 సభ్యులు, అతనితో పాటు ఒక సెక్రటరీ కూడా ఆర్థిక సంఘానికి ఉంటారు. ఒక ఐఏఎస్ అధికారి సెక్రటరీగా ఉంటారు. అయితే ఫైనాన్స్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చూసుకుంటే, మనకి 1951 నవంబర్ 22వ తారీఖున ఈ ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు. మరి మొదటి ఫైనాన్స్ కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది చూసుకుంటే 1952 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. మరి మొదటి ఫైనాన్స్ కమిషన్ 1952 నుంచి 57 వరకు పనిచేసింది. అధ్యక్షుడు ఎవరంటే కేసీ నియోగి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఫైనాన్స్ కమిషన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మనకి కాలపరిమితితో నిర్ణయిస్తారంటే 5 ఇయర్స్కి. దీన్ని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి అని, మనం భారత రాష్ట్రపతి అని చెప్పాలి. మరి ఏ ఆర్టికల్లో దీని ఫైనాన్స్ కమిషన్ గురించి రాజ్యాంగంలో పొందుపరిచారంటే 280 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధులు చూసుకుంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, గ్రాంట్స్ని పంపిణీ చేస్తుంది. అలాగే ట్యాక్సెస్ని, కేంద్రానికి వచ్చే ట్యాక్సెస్ని రాష్ట్రాలకు ఏ రేషియోలో ఇవ్వాలనే విషయాన్ని ఇది సూచిస్తుంది. అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిధులను పంచాయతీలు, మున్సిపాలిటీలకి ఏ రేషియోలో పంపిణీ చేయాలనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి 1 నుంచి ఈ యొక్క 15 ఆర్థిక సంఘాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియో నేను కోడ్లో ఈ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడ్లో మనం చేస్తాను, దాన్ని కూడా మీకు గ్రూప్లో పెడతాను. అదే వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ ఏదంటే 15వ ఫైనాన్స్ కమిషను 2017లో దీన్ని ఏర్పాటు చేశారు. ఏ కాల పరిమితి కంటే 2021 నుంచి 26 వరకు, అంటే ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మనకి పనిచేస్తుంది. దీని యొక్క అధ్యక్షుడు చూసుకుంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 16వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2023 డిసెంబర్ చివరి రోజైన డిసెంబర్ని ఏర్పాటు చేశారు. ఇది ఏ కాలం మీద పనిచేస్తున్నట్టు 2026 నుంచి 31 వరకు పనిచేస్తుంది. దీని యొక్క అధ్యక్షుడు అరవింద్ పనగరియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అరవింద్ పనగరియా. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మనకు వచ్చిన ప్రస్తుత ఆర్థిక సంఘం ఏదంటే 15వ ఆర్థిక సంఘమే చెప్పాలి. దీని యొక్క అధ్యక్షుడు అంటే ఎన్కే సింగ్ గారు చెప్పాలి. మరి ఇందులో ఉన్నటువంటి సభ్యులు వారి కోసం మెంబర్స్ కోసం అడిగినప్పుడు మాత్రం ఈ 4 పేర్లు మనం చెప్పాలి. అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, అలాగే అశోక్ లహరి, అలాగే ప్రొఫెసర్ రమేష్ చంద్. ఇక్కడ అశోక్ లహరి అనే వ్యక్తి ఫుల్ టైం మెంబర్గాను, మరి ప్రొఫెసర్ రమేష్ చంద్ అనే వ్యక్తి ఏంటంటే ఇక్కడ పార్ట్ టైం మెంబర్గా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క సెక్రటరీగా ఎవరున్నారంటే అరవింద్ మెహతా. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కనుక సెక్రటరీ పేరు కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రస్తుత సెక్రటరీ, 15వ ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రస్తుత సెక్రటరీ అనగానే అరవింద్ మెహతా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అరవింద్ మెహతా. నెక్స్ట్ వచ్చేసిన ఫైనాన్స్ కమిషన్ యొక్క అధ్యక్షుడు అరవింద్ పనగరియా. ఈ 2 పేర్లు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యొక్క అధ్యక్షులందరినీ కూడా మనం కోడ్లో మీకు మళ్ళీ వీడియో చేసి తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.